అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ అప్లెన్స్తో ట్రంప్కు సంబంధాలున్నాయని మస్క్ ఆరోపించారు. అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ మస్క్ ఎస్క్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయని అన్నారు. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని కూడా ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. అటు రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, వైట్ హౌస్లో తన స్నేహితులు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలతో మస్క్ కంపెనీల షేర్లు పడిపోయాయి. 13 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. మస్క్, ట్రంప్ విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఏకంగా 14% మేర కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ మార్కును కోల్పోయి $916 బిలియన్ పడిపోయింది. టెస్లా సంపద ఒక రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి.